మీ రోజులో ఒక గంట నా కోసం కేటాయించండి, రోగాల బారిన పడకుండా కాపాడతానంటోంది వ్యాయామం. ఏళ్లుగా వైద్యులు చెప్తున్న మాట ఇదే అయినా చాలా మంది సమయం లేదంటూ తప్పించుకుంటున్నారు. కొంతలో కొంత ఈ మధ్యే అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగినట్లు కనిపిస్తోంది. ఆరోగ్య మంత్రం వ్యాయామమేనని భావించి పార్కులు, క్రీడా మైదానాలు వైపు అడుగులు వేస్తున్నారు. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం, ఆలపాటి వెంకట్రామయ్య పార్క్ జనంతో కిటకిటలాడుతున్నాయి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లతో రోజుకో కొత్త జబ్బు పుట్టుకొస్తోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసున్న వారికి వచ్చే బీపీ, మధుమేహం వంటి వ్యాధులు ప్రస్తుతం 30వ పడిలోనే దాడి చేస్తున్నాయి. విపరీతమైన పని ఒత్తిడితో మరెన్నో మానసిక రోగాలు దరిచేరుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో జేబులు ఖాళీ చేసుకునే బదులు అసలు ఆసుపత్రి మెట్లే ఎక్కకూడదనుకుంటున్నారు. క్రీడా మైదానాలు, పార్కులు, జిమ్ముల వైపు అడుగులు వేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యమంటున్నారు. క్రీడా మైదానాల్లో ఉన్న ఉచిత జిమ్ వసతులు ఉపయోగించుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటమంటే ఐశ్వర్యాన్ని కలిగి ఉండటమే అంటూ వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారు మైదానాల్లో శ్రమిస్తున్నారు. తమ చిన్నారులతో పాటు ఆడుతూ, వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజంతా పని ఒత్తిడితో అలసిపోయిన తమకు ఒక గంట నడక సరికొత్త ఉత్తేజాన్ని నింపుతోందని పార్కుల్లో నడక సాగిస్తూ చెబుతున్నారు. బీపీ నా ఏజ్ 33, బట్ బీపీలు, షుగర్లు అవుతున్నాయి. అందుకని నేను కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు, ఇక నేను కూడా అందుకే వస్తున్నాను అనమాట. కానీ ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ వాతావరణం బాగుంటుంది, ట్రాక్ చాలా బాగుంటుంది. 1 అవర్ చేస్తా, కంపల్సరీ చేస్తా. ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ అవేర్నెస్ అనేది పెరిగింది. అయితే గవర్నమెంట్ కూడా ఇక్కడ హైజీనిక్ నీట్గా మెయింటైన్ చేయడంతో అందరూ కూడా వస్తూ ఉన్నారు. నేను 13 ఏళ్ల బట్టి బ్రిస్క్ వాకర్ని. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఈ వాకింగు, ఎక్సర్సైజ్, జిమ్ము ఇవే మన కోసం మనం బతికేది. మిగిలినది ఏది కూడా ఉద్యోగం కానీ ఏదైనా ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసమో, రిలేటివ్స్ కోసమో చేసేవి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఒక్కటే ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ కోసం చేసుకునేది ఇండివిజువల్గా. ఖచ్చితంగా మినిమం అరగంట నుంచి గంట సేపు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. వర్క్ హడావిడి టెన్షన్కి చాలా అలసిపోయి ఏమాత్రం స్ట్రెస్గా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, రిలాక్స్డ్గా కూడా ఉంటుంది. వాళ్ళు అవి కూడా తగ్గే అవకాశాలు, ఒబెసిటీ నుంచి రిలాక్స్ అవ్వచ్చు. బీపీ, షుగర్ వాళ్ళు కంపల్సరీగా వాక్ చేయాలండి. పెద్దవాళ్లలోనే కాకుండా యువతలోనూ వ్యాయామం, యోగా వంటి వాటి పట్ల ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడు ఆటలతో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఇప్పుడు స్థూలకాయం బారిన పడేసరికి వ్యాయామం ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటున్నారు. సిగరెట్ వంటి చెడు వ్యసనాలను దూరంగా పెట్టేందుకు, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు వ్యాయామం తమకెంతో ఉపకరిస్తోందని మైదానాల్లో పరుగులు పెడుతున్న యువకులు చెబుతున్నారు. చాలా రోజులుగా నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను, కొంచెం యాక్టివ్గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరూ ఈ వాకింగ్ చేస్తున్నారండి. వాకింగ్ చేయడం వల్ల బాగా కంట్రోల్ అవుతాయి. వాకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. ఇంకా స్టూడెంట్స్ వాళ్ళైతే ఇంకా జాగింగ్, రన్నింగ్ చేస్తున్నారు. ఏదైనా ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా మంది వచ్చేసి చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అది రకరకాల షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకి డిసీజ్ అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళని చూసి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చెక్ చేసుకోవడం మొదలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మన ఫ్యూచర్లో వచ్చేసి ఇలాంటివి అనారోగ్య సమస్యలు లేకుండా మనం కేర్ తీసుకోవచ్చు, మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు అని మనం ఇక్కడ రావడం జరిగింది. మనం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే ఎటువంటి సమస్యలనైనా అధిగమించగలం. ఇంకెందుకు ఆలస్యం? రోజుకు ఒక గంట వ్యాయామం చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.